టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది క్వాలిఫై అయ్యాం కానీ మాకు ర్యాంక్ రాలేదని, అలాగే సప్లై స్టూడెంట్స్, ఇంటర్ సప్లై రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మేము సప్లై రాసాం, రిజల్ట్స్ వచ్చేసాయి, మా పరిస్థితి ఏంటి, మాకు ఎంసెట్లో ర్యాంకు రావాలంటే ఎలా, ఇలా రకరకాల డౌట్స్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోలో అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అనేవి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎంసెట్ రిజల్ట్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇక ఎవరైతే కొంతమంది క్వాలిఫై అయ్యి కూడా ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు కానీ ర్యాంక్ రాలేదని కొంతమంది అడుగుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మనకి ఎంసెట్ ర్యాంక్స్ ఇచ్చే ముందు, డిక్లేర్ చేసే ముందు మనకి ఒక డిక్లరేషన్ ఫారంని అడిగారు. ఈ డిక్లరేషన్ ఫారం ఏంటంటే, మీకు ఇంటర్లో ఉన్నటువంటి 25%ని యాడ్ చేయాలి. ఆ 25% యాడ్ చేస్తూ 75% ఎంసెట్ మార్క్స్, ఇంటర్లో వచ్చే 25% ఆఫ్ మార్క్స్ని రెండింటినీ కలిపి ర్యాంక్ని డిసైడ్ చేయడం కోసమని ఇంటర్కి సంబంధించినటువంటి మార్క్స్కి సంబంధించి ఒక డిక్లరేషన్ ఫారం అడిగారు. అయితే ఈ డిక్లరేషన్ ఫారం మన ఏపీ స్టేట్కి సంబంధించి అయితే డైరెక్ట్ బోర్డు నుంచి వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ అదర్ స్టేట్స్లో ఎవరైతే ఇంటర్ చదివారో వాళ్ళందరి తరగతి డిక్లరేషన్ ఫారం అనేది వాళ్ళందరి తరగతి మార్క్స్ తెప్పించుకోవడం లేట్ అవుతుందని స్టూడెంట్స్కి డైరెక్ట్గా డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయమన్నారు. అయితే ఎవరైతే అదర్ స్టేట్స్లో చదివిన వాళ్ళు కానీ, లేదా సిబిఎస్ఈ చదివిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాకపోతే కొంతమంది ఇప్పటికీ డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయలేదు. వాళ్ళు ఎంసెట్లో ర్యాంక్ క్వాలిఫై అయ్యారు కానీ డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయకపోవడం వలన వాళ్ళకి ర్యాంక్ అనేది డిసైడ్ చేయలేదు. ఎందుకంటే రిజల్ట్స్ లేట్ అయిపోతుంది కాబట్టి ముందు ర్యాంక్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇటువంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మరణ డిక్లరేషన్ కోసం మళ్ళీ రిలీజ్ చేస్తారు ఆ డిక్లరేషన్ సబ్మిట్ చేయమని. అప్పుడు మీరు ఈ డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత మీకు డెఫినెట్గా మీకు మళ్ళీ ఒక ర్యాంక్తో, ఎంసెట్లో ర్యాంక్తో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇకపోతే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కోసం ఇంకా వాళ్ళ రిజల్ట్స్ కోసం చూస్తున్నారు. కానీ ఈ లోపే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, మీరు ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మీకు వచ్చే ఇంటర్లో వచ్చే మార్క్స్ 25% తీసుకొని మీరు ఎంసెట్లో క్వాలిఫై అయ్యండి, మీకు వచ్చిన ఎంసెట్లో మార్క్స్ 75% తీసుకొని మీకు మళ్ళీ వేరేగా ఒక ర్యాంక్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్లోకి ర్యాంక్స్ రిలీజ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో అడ్మిషన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది వీటికి సంబంధించిన డౌట్స్. బట్ ఎవరైనా ర్యాంక్ రాలేదనుకున్నా, లేదా ఇంటర్ సప్లై రిజల్ట్స్ రాలేదనుకున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి టెన్షన్ పడక్కలేదు. మీ అందరికీ కూడా ర్యాంక్స్తో పాటు మళ్ళీ మీకు రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా ఇప్పటికైనా ఎవరైనా డిక్లరేషన్ ఫారం ఇవ్వడం వాళ్ళు ఉన్నట్టయితే మీరు అలర్ట్ అవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు అడిగినప్పుడు వెంటనే డిక్లరేషన్ ఫారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.